ఏపీడిఎస్సి అండ్ ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్కి కూడా హాయ్ అండి అండ్ నమస్కారం. దిస్ ఈస్ కృష్ణకుమార్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ రిలేటెడ్ టు ఇంగ్లీష్ మెథడాలజీ చూద్దాము. సో ఫస్ట్ బిట్ ఏంటంటే, ఇంగ్లీష్ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఏ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్కి సంబంధించింది అంటే ద ఆన్సర్ ఈస్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. సో ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్. అలాగే ద ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ ఏది? ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ ఏది అంటే ఏ టేబుల్ ఆల్ఫాబెటికల్. నెక్స్ట్, Beowulf was written in ఎప్పుడు రాశారు అంటే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో రాశారు. ఆన్సర్ ఇస్ 1. మెనీ గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్ ఫౌండ్ ఏ ప్లేస్ ఇన్ ఇంగ్లీష్ డ్యూరింగ్ విచ్ పీరియడ్? ఓకే, డాష్ పీరియడ్ అన్నారు, మనం విచ్ పీరియడ్ అంటే మనకు అర్థమవుతుంది. సో చాలా గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్ని ఇంగ్లీష్లోని ఇంట్రడ్యూస్ చేశారు ఏ పీరియడ్లోని అంటే ఆన్సర్ ఈస్ లేట్ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో ఇంట్రడ్యూస్ చేశారు. 4. నెక్స్ట్, గ్రేట్ వవల్ షిఫ్ట్ స్టాండ్స్ ఫర్. గ్రేట్ వవల్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే చేంజ్ ఇన్ ద ప్రొనౌన్సియేషన్. సో పలకడంలో మార్పుని తీసుకురావడాన్ని, ఒక రకమైనటువంటి ఒక స్వింగ్, ఒక కాంట్రాస్ట్ని తీసుకొని రావడాన్ని గ్రేట్ వవల్ షిఫ్ట్ అని అంటారు. ద టర్మ్ గ్రేట్ వవల్ షిఫ్ట్ వాజ్ కాయిన్డ్ బై. ఎవరు యూజ్ చేశారు అంటే జెస్పర్సన్ అనే ఆయన యూజ్ చేశారు. ద లింగ్విస్టిక్ ఎబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ టు డిస్క్రైబ్ ద థింగ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ డినోట్స్. సో లింగ్విస్టిక్ ఎబిలిటీ, ఒక లాంగ్వేజ్ యొక్క సామర్థ్యము ఉన్నప్పుడు మాత్రమే ఒక మనిషి తన పాస్ట్లో జరిగినటువంటి విషయాల్ని అలాగే ఫ్యూచర్ గురించి చెప్తాడు. సో ఇది మనిషికి మాత్రమే ఉండేటటువంటి సామర్థ్యము. సో ఇలా చెప్పడాన్ని, పాస్ట్ని ఫ్యూచర్ గురించి చెప్పడాన్ని ఏమంటారంటే లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్ అని అంటారు. అలాగే ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ పర్టైనింగ్ టు లాంగ్వేజ్ కెన్ బి టర్మ్డ్ యాజ్. సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ అని ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికి సంబంధించింది? సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ అంటే ఫోనాలజీకి సంబంధించినది. ఆన్సర్ ఈస్ 3. ఓకే, అలాగే ద పాపులేషన్ థియరీ విత్ రిగార్డ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజ్. ద పాపులర్ థియరీ విత్ రిగార్డ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఏది అంటే డివైన్ గిఫ్ట్ థియరీ. ఓకే, సో డివైన్ గిఫ్ట్ థియరీ ప్రకారము ఎవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చెప్పబడింది. ఓకే, అలాగే లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఆర్బిట్రరీ వోకల్ సింబల్స్ వాజ్ ప్రొఫౌండెడ్ బై. లాంగ్వేజ్ అనేది సిస్టమ్ ఆఫ్ ఆర్బిట్రరీ వోకల్ సింబల్స్ అని ఎవరు చెప్పారు అంటే ద ఆన్సర్ ఈజ్ వార్డ్హా. ఓకే, ఆన్సర్ ఈజ్ 2. అయితే ఈ బిట్స్ ఏంటంటే అండి, జస్ట్ మీకు ఒక రివిజన్గా ఉంటుందని చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. జై హింద్.